అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈ మధ్య వైసీపీ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న కారుమూరు వెంకటరెడ్డి గారిని తాడిపత్రి పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారనమాట. అంటే ఎగ్జాక్ట్లీ ఏ కేసు ఏ సందర్భంలో అని తెలియదు, కానీ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో నివాసం ఉంటున్న కారుమూరు వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళి ఇలా జస్ట్ నోటీసులు ఇవ్వడానికి వచ్చామని ఫస్ట్ చెప్పారు. తర్వాత ఇంట్లో విచారించడానికి వచ్చామని ఫస్ట్ చెప్పారంట. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరి దగ్గర ఫోన్లు లాక్కున్నారంట. తర్వాత తనని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకువెళ్లారనమాట. సో అతన్ని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాం అనేది అయితే మాత్రం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. కానీ మేబీ వెంకటరెడ్డి గారి మీద చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. అందులో ఉదాహరణకు మొన్న కర్నూలులో బస్సు ప్రమాదం జరిగింది కదా. ఆ బస్సు ప్రమాదంలో వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం చేశారు. అక్కడ మద్యం బెల్ట్ షాపులలో అక్కడ కొని అక్కడ అర్ధరాత్రి వేళ తాగారు అదే అని, దానికే బస్సు ప్రమాదం జరగడానికి కారణం అదే అని చెప్పి ఒక ప్రచారం చేశారు. అలాగే ఈ సతీష్ కుమార్ తిరుమల టీటీడీలో ఏవీఎస్ఓగా పనిచేసి ప్రస్తుతం రైల్వే సిఐగా పనిచేస్తున్న సతీష్ కుమార్ మరణం ఉంది కదా, అనుమానాస్పద మరణం. ఈ విషయంలో కూడా కారుమూరు వెంకటరెడ్డి కాస్త ఎక్కువ మాట్లాడాడంట. టీవీ డిబేట్లలో అక్కడ ఇక్కడ టీడీపీని అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన టీడీపీ మీద ఆరోపణలు విమర్శలు చేసేసరికి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో, సో అతను ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండు ఘటనలతో పాటు అనేక విషయాల్లో అతను తప్పుడు ఆరోపణలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి అతని మీద కేసులు నమోదవడంతో ఈరోజు ఉదయం తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. మేబీ అతని దగ్గర ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందేమో. ఈ సతీష్ కుమార్కి సంబంధించి ఇంకా అతను వైసీపీయే, సో వైసీపీ వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి అతనికి ఏమైనా తెలుసా, సమాచారం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా మేబీ పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుండొచ్చు. సో మొత్తానికి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు వైసీపీకి మాత్రం ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే 2019 నుంచి 2024 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ తరపున పట్టాభి గారు, కొమ్మారెడ్డి పట్టాభి గారు మంచి వ్యాఖ్యాతగా, టీవీ డిబేట్లో పాల్గొనడం కానీ ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ కొంచెం మంచి వాయిస్గా ఉన్నారు ఆ టైంలో. సో ఆయనకున్న సబ్జెక్టు, ఆయనకున్న వాక్పటిమ, ఆయనకున్న వాగ్ధాటి, ఆయనకున్న వాక్చాతుర్యం టీడీపీకి బాగానే కలిసి వచ్చింది. ఆ 5 ఏళ్ళు ఆయన తరచూ ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాలో కనిపించడం చేశారు. సేమ్ ఇప్పుడు అదే రోల్లో వైసీపీలో వెంకటరెడ్డి గారు ఉన్నారు. అయితే అక్కడ రెండింటికి తేడా ఏంటంటే, అక్కడ కొంత కామన్ సెన్స్ వాడతారు టీడీపీలో, ఇక్కడ కామన్ సెన్స్ ఏం వాడరు. పార్టీ నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడడమే. సో అందులో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. యాక్చువల్లీ ప్రశ్నించే గొంతుకు అరెస్ట్ కాదు, ప్రశ్నించడం వేరు, ఫేక్ ప్రచారం చేయడం వేరు. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి ఫస్ట్. అతను అరెస్టు, కారుమూరు వెంకటరెడ్డి గారు అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా వైసీపీ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే ప్రశ్నించే గొంతుకుని అరెస్ట్ చేశారని వస్తుంది. ప్రశ్నించడం వేరు, ఫేక్ ప్రచారం చేయడం వేరు. ప్రశ్నించే గొంతుకుని అరెస్ట్ చేస్తే నన్ను కూడా ఎప్పుడూ అరెస్ట్ చేసేయాలి. ఈ ప్రభుత్వం అంతవరకు దిగజారదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో, మన వీడియోల్లో చాలాసార్లు చెప్పాం, చాలా అంశాల మీద ప్రశ్నించాం. ఈరోజు ఉదయం అమరావతి రైతుల విషయంలో కూడా ప్రశ్నించాం. అలాగే షిరిడి సాయి స్కామ్స్ మీద కూడా ప్రశ్నించాం కదా, చాలా అంశాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నాం. సో ఇక్కడ కారుమూరు వెంకటరెడ్డి గారు అండ్ వైసీపీ బ్యాచ్ చేసేది ఏంటంటే ఫేక్ ప్రచారాలు, ఎటువంటి ఆధారాలు లేకుండా ఉత్తుత్తుగా బురదేయడం, ప్రభుత్వ పెద్దల మీద పడేయడం, అది ఎక్కువైపోయింది. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి మేబీ ఇతన్ని అరెస్ట్ చేశారేమో. అయితే వెంకటరెడ్డి గారు కూడా నిజానికి ఆయన వాక్పటి ఉంది, కాస్త తెలివితేటలు ఉన్నాయి, మంచి డిబేట్లు అవి బాగానే మాట్లాడుతుంటాడు. సాక్షి మీడియాకి అతను మంచి మేత అందిస్తుంటాడు, సాక్షికి. అండ్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకు కూడా అతను ఒక మంచి వెపన్గా, ఆయుధంగా మారాడు. కానీ ఏది కూడా పక్కా సమాచారం లేకుండా ఉత్తుత్తి ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రచారాలు చేయడం, పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవ్వడం, అది ఈయన చేసిన తప్పు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవీ రెడ్డి గారు చూడండి, సబ్జెక్ట్ మాట్లాడేవాడు, ఆయన అంతే, సబ్జెక్టే మాట్లాడేవాడు. అండ్ పట్టాభి గారు చూడండి, సబ్జెక్టే మాట్లాడేవాడు, వాళ్ళు ఆధారాలతో సహా మాట్లాడేవారు. కానీ ఈయన అలా కాదు, ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది ఆరోపణలు చేసేయడమే. సో దాంతో వెంకటరెడ్డి మీద ఎప్పటి నుంచో నిఘా ఉంది. చివరికి ఈరోజు అరెస్ట్ చేశారు. మేబీ ఇతను అరెస్ట్ చేయడానికి ఇతర కారణాలు, ఇతరత్ర కేసులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసుల నుంచి అధికారికంగా ఏమీ రాలేదు. ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేది అయితే ఏమీ రాలేదన్నమాట. థ్యాంక్ యూ.